విశాఖలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకార కుటుంబాల వద్దకు వెళ్లి వాళ్ళని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన పరిస్థితి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఎక్కడైనా ప్రజలకు సమస్య వస్తూ ఉంటే అక్కడికి జగన్ వెళుతూ ఉన్నారు, ప్రజల మధ్య కనిపిస్తూ ఉన్నారు. అంటే జగన్ మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే ఆయన అధికారంలో ఉండగా పరదాల మాటున హెలికాప్టర్లలోని తిరిగేవారు అని చెప్పి అప్పుడు ప్రతిపక్షం కూటమి నాయకులు అందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. బట్ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్టుగా మనకి కనిపిస్తోంది. జగన్ జనాల మధ్య అయితే కనిపిస్తూ ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళడం లేదు కానీ జనాల మధ్యలోనే ఉంటాను అని చెప్పి ఆయన స్పష్టంగా గతంలో చెప్పారు. అండ్ ఎన్నికలకు ఏడాది ముందు పదయాత్ర కూడా చేస్తారని గతంలోనే స్పష్టం చేశారు. ఏంటి జగన్ స్పీడ్ పెంచినట్టు అర్థం చేసుకోవాలా? రైట్. అంటే యాక్చువల్గా సరే రేపొద్దున గెలుపోవటంలో ఏ విధంగా ఉన్నా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మీద వచ్చిన ప్రధాన విమర్శ ఏంటంటే జనానికి దూరంగా ఉంటారు, తర్వాత ఎక్కువ మందిని కలవరు, కేసీఆర్ ఫామ్ హౌస్ కి జగన్ ప్యాలెస్ కి పరిమితం అవుతారు. ఈ తరహా అంశాలు ఎక్కువగా రావటం, దానికి తగ్గట్టుగానే కొన్ని సందర్భాలు వ్యవహార శైలి అలా ఉండడం, అది ఏమైందంటే ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారిపోయింది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆఫ్ ది రికార్డుగా కొందరు ఎమ్మెల్యేలను కూడా కలవడం లేదు, తర్వాత ఎక్కువగా పబ్లిక్లోకి రారు, మీడియా సమావేశాలు పెట్టరు, ఇలాంటి అంశాలని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెదవి విరిచేవారు వాళ్ళ పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపైన. కానీ ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా వ్యవహరించే తీరు అనేది ఇంకా ఇండియన్స్ ఓటమి ఎదురైన తర్వాత కూడా మారరా మా పార్టీ అధినేత అంటూ కొందరు ఎవరి కాళ్ళు ఆఫ్ ది రికార్డుగా కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం మనకి గతంలో చూసాం. కానీ గత 3 నెలలు కరెక్ట్ తీసుకుంటే సరళి పూర్తిగా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్టైలు రూటు మార్చారు. కొంత పబ్లిక్లోకి పదే వెళ్ళటం, ఏదైనా ఇష్యూ వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓన్ చేసుకోవటమో, లేదంటే దానిలో ఉన్న వివాదం, లేదంటే దానిలో ఏదైనా వాళ్ళకి అస్త్రంగా దొరికితే ఆ అస్త్రాన్ని కొంచెం బలంగా కొట్టడం, బలంగా ప్రయోగించడం, దాన్ని రాజకీయంగా అడ్వాంటేజ్గా మార్చుకోవటం, ఇట్లాంటి స్ట్రాటజీ చేస్తుంది. సరే రేపు పొద్దున్న పబ్లిక్ ఏ విధంగా తీసుకుంటారు, వాళ్ళ అస్త్రాలు ఫలిస్తాయా లేదా, ఇవన్నీ అడ్వాంటేజ్ అవుతాయా లేదని పక్కన పెడితే, ముందైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఒక కదలిక వచ్చింది. ప్రతి ఇష్యూని తీసుకుంటున్నారు, స్వయంగా వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు, స్వయంగా వెళ్ళి పరామర్శిస్తున్నారు అన్నది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహానికి కారణమవుతుంది. ఈ మధ్యకాలంలో మనం కొన్ని ఇష్యూస్ తీసుకుందాం. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవహారం సంబంధించి కొంత ఇష్యూ చేసింది గట్టిగా. ఆ తర్వాత 1 or 2 ఇష్యూస్ మీద తీసుకున్న అనుకున్నంత స్థాయిలో కొంత పబ్లిక్లోకి వెళ్ళలేకపోయాయి. కానీ గత 3 నెలల్లో మనం తీసుకుంటే మెగా డిఎస్సి వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఇష్యూగా తీసుకుంది. సరే దానిపైన ప్రభుత్వం వివరణ ఇచ్చింది, ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పారు, అవన్నీ అయ్యాయి. కానీ మెగా డిఎస్సిలో ఏదో జరిగింది అన్నట్టుగా ఒక 2 రకాల అనుమానాలు ప్రజల్లో చర్చకు వచ్చేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని చాలా బలంగా కొట్టింది, ఆ ఇష్యూని చాలా బలంగా మాట్లాడింది. తర్వాత విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ కేసు, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు, ఈ లాకప్ డెత్ కేసు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వటము, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలని తీసుకొస్తుందని ఒక చర్చ జరగటం, ఇదంతా జరిగింది. నాకు కూడా కొంత ఎబ్బెట్ రాజకీయంగా అనిపించింది. కానీ విషయం ఏమైంది, ఎప్పుడైతే దీనికి సంబంధించి సిట్టు వేయటం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగా సాయి కృష్ణ లాకప్ డెత్ అయిందని రిమాండ్ రిపోర్ట్లను పోలీసులు పేర్కొనటం, సీఏ నాగరాజ్ హస్తం ఉందని సీఏ నాగరాజ్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఇష్యూ అయితే లేవనెత్తిందో, ఎక్కడైతే పోలీసులు నిజంగా లాకప్ డెత్కు చేశారని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందో దాదాపు అదంతా నిజమైపోయింది ఆ కేసులో. దాంతో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ వచ్చి వాళ్ళు ఏం వ్యాఖ్య చేశారు అంటే, మేము ఏది మాట్లాడినా అభూత కల్పనలు అంటారు, ఆరోపణలు అంటారు, కానీ మరి సాయి కృష్ణ వ్యవహారంలో ఏం జరిగింది అనే ప్రశ్నకి జనసేన టీడీపీ నుంచి ఆ విషయంలో సమాధానం లేకుండా అయిపోయాయి. తర్వాత మనం అనుభవించు. ఇప్పుడు ఈరోజు మత్స్యకార బాసెట్ అని విశాఖపట్నం వెళ్ళారు, ఎందుకంటే అనుకోని ఘటనలో మత్స్యకారులు కొందరు మిస్ అవ్వటం. ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన
వాళ్ళ కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేశారు. ఇది ఇప్పటివరకు జరుగుతోంది. అయితే ఇందులో ఏంటంటే ఒక రాజకీయ పార్టీ అధినేత ఒకటి మూవ్ అవుతున్నారు ప్రతి ఇష్యూకి అనేది ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణులకు కొంత ఉత్సాహాన్ని ఇచ్చేది. రెండు, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు, ముందు మీ పార్టీ అధినేతను రమ్మను, ఇట్లాగా డిబేట్లో కానీ ప్రెస్ మీట్లో కానీ మిగతా పార్టీ నేతలు విస్తున్న సవాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి వైసీపీ ఉండేది. 3 నెలల నుంచి దాదాపు దాని నుంచి బయటపడిందనే మనం అనుకోవాలి. రెండోది ఏంటి, పొలిటికల్ అడ్వాంటేజ్ యాంగిల్. రెండో యాంగిల్, ఒకటి జగన్లో వచ్చిన మార్పు, రెండోది పొలిటికల్ అడ్వాంటేజ్ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు మత్స్యకార కుటుంబాలు పరామర్శకు వెళ్ళారు. సరే, పరామర్శకు వెళ్ళడం మంచిదే, మాజీ ముఖ్యమంత్రికి ఇష్యూని అడ్రస్ చేయడం మంచిదే. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యింది. ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలి అని, గతంలో తాను మత్స్యకారులకి ఏం చేశానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. రాజకీయంగా మాట్లాడే హక్కు ఆయనకు ఉంది, చేయాల్సిన హక్కు ప్రభుత్వానికి ఉంది, అది వేరే అంశం. ఇక్కడ ఏమైందంటే అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత్స్యకార ఓట్ బ్యాంక్, గంగపుత్ర ఓట్ బ్యాంక్, ఇదంతా కూడా కొంత అడ్వాంటేజ్గా ఉంది. బట్ జనసేన వచ్చిన తర్వాత కొంత జనసేనకు అది అడ్వాంటేజ్ అయింది. మీరు చూసుకుంటే మొత్తం మీకు ఆ ఉత్తరాంధ్ర ఆ బెల్ట్ కానీ, ప్రకాశం జిల్లాలో కొంత బెల్ట్ కానీ, ఎక్కడైతే ఈ గంగపుత్ర మత్స్యకార ఓట్లు ఉన్నాయో అవి ఓట్లు లాస్ట్ ఎలక్షన్స్లో గంపకొద్దుగా కొంత జనసేనకు అంటే పవన్ కళ్యాణ్ కొంత అవి అట్రాక్ట్ అయ్యాయి. అలాగే అవి పవన్ కళ్యాణ్కి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేయలేని చోట కూటమికి ఆ ఓట్లు అనేవి ప్లస్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనస్ అయింది. ఉదాహరణకు నర్సాపురం చూసుకుంటే అక్కడ బొమ్మడి నాయక్ ఆయన గెలిచాడు, కరెక్ట్ మీరు అన్నట్టు. కానీ ఇప్పుడు అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కొంత ఆ అడ్వాంటేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. బట్ వేరేజ్ మనం చూస్తే అటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వటం, తర్వాత రాజధాని రైతుల ఇష్యూకి సంబంధించి మాట్లాడటం, ఇదంతా ఒక చర్చ జరుగుతోంది. సరే, అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆలోచిస్తుందని నేను కూడా మనం ఇదే షోలో మాట్లాడాం. కానీ దానితో ఒక అడ్వాంటేజ్ పొందాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. చూద్దాం అది బూమరంగ్ అవుతుందో అడ్వాంటేజ్ అవుతుందో. బట్ వేరే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే రాయలసీమలో టూర్లు కూడా ఎక్కువగా పెరిగాయి. జగన్మోహన్ రెడ్డివి పులివెందుల వెళ్ళటము, తర్వాత రాయలసీమకు సంబంధించిన ఇష్యూస్ పై మాట్లాడటం, పదే రాయలసీమ టచ్ చేయటం, ఇవి కూడా రిపీటెడ్గా చేస్తున్నారు. ఈ రిపీటెడ్గా చేయడంలో కూడా అడ్వాంటేజ్ ఉంది. ఎవరు అవునన్నా కాదనుకున్నా రాయలసీమ ప్రాంతం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టిన కోట. మొన్నటి ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అక్కడ అడ్వాంటేజ్ అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి, ఒక అడ్వాంటేజ్ పాయింట్ మళ్ళీ తిరిగి తీసుకోవాలన్న నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ఉంటున్నాయి. మరి ఆయన వ్యూహం అంతా కొంత బెస్ట్గానే మారింది, ఇష్యూస్ మీద ముందడుగు వేస్తున్నారు. కానీ నేతల తీరు కొంత మారాల్సి ఉంది. కొందరు నేతలు నచ్చినట్టుగా మాట్లాడటం అనేది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పెట్టేస్తుంది. ఏదేమైనా ఒక యాంగిల్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కొంత రూట్ మార్చారు. ఆయన కొంత మూవ్ అవుతున్నారు, ప్రజల్లోకి మమేకం అవ్వాలనుకుంటున్నారు. తర్వాత ఇష్యూస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవుతుంది అనేది కొంత అడ్వాంటేజ్. జగన్లో కొంత మార్పు వచ్చింది అంటే వచ్చిందని మనం చెప్పాలి.